కాంగ్రెస్ లో మాదిక కులస్తులకు సరైన ప్రాధాన్యం కల్పించకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు అరెల్లి మల్లేష్ అన్నారు. ఇక ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఆయన సంఘ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఇటీవలే ప్రకటించిన కాంగ్రెస్ మండల అధ్యక్షుల నియామకాల్లో మాదిగలకు అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. పార్టీ ఇదే తీరుగా వ్యవహరిస్తే భవిష్యత్తులో తగు గుణపాఠం చెప్పాల్సి ఉంటుందన్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నూతన మండలాలను కలుపుకొని 23 మండలాలలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల నియామకం జరిపితే ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా 23 మండలాలలో ఏ ఒక్క మండలానికి కూడా మాదిగలకు అవకాశం కల్పించకుండా మోసం చేసిన తీరును మేము ఎంఆర్పీఎస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో అగ్రభాగంలో ఉన్నటువంటి మాదిగ జాతి సింగల్ లార్జెస్ట్ కులమైనప్పటికీ ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తీసుకున్న జనాభాలో 33% ఉన్నటువంటి మాదిగలకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష పోస్టులో కానీ ఇతర నామినేటెడ్ పోస్టులో అవకాశాలు కల్పిస్తలేదంటే మాదిగలను కాంగ్రెస్ పార్టీ విస్మరిస్తున్నట్టు, మాదిగలను మరింత కాంగ్రెస్ పార్టీ దూరం చేసుకున్నట్టు మరియు మా జాతి భావించాల్సి వస్తుంది. కనుక మీరు ఎందుకు మాదిగలను విస్మరిస్తున్నారు, మరి ఎందుకు మాదిగలను దూరం పెట్టే ఆలోచన ఉన్నారో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకత్వం అయితేనేమి మరియు రాష్ట్ర నాయకత్వం అయితేనేమి పునరాలోచన చేసుకోవాలని సందర్భంగా మేము ఎంఆర్పీఎస్ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు మాదిగలకు అవకాశాన్ని కల్పించకపోతే మీరు సామాజిక న్యాయాన్ని ఎట్లా అమలు చేసినట్టో స్పష్టంగా కూడా తెలియజేయాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి డీసీసీ అధ్యక్షుడి పైన ఉన్నది. సామాజిక న్యాయానికి పెద్దపీట కాంగ్రెస్ పార్టీ అన్నారు. మరియు అదేవిధంగా రాష్ట్రం నుంచి అయితే కేంద్రం వరకు మరియు గ్రామీణ ప్రాంతాల వరకు బడుగు బలహీన వర్గాల పార్టీ మాది కాంగ్రెస్ పార్టీ అని మీరు అన్ని వేదికల మీద మరియు స్పష్టంగా చెప్తున్నప్పటికీ ఈ ఆదిలాబాద్ జిల్లాలో అగ్రభాగాన ఉన్నటువంటి జనాభాలో మెజారిటీ కులమైనటువంటి మాదిగలకు అవకాశాలు కల్పించకుండా మీరు సామాజిక న్యాయం అనే అంశాన్ని మాట్లాడడం